ఎక్కడ కనిపిస్తుందో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయడం ద్వారా అప్పుడు చేసే ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియోతో తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మన వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రతిరోజు ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే పొందుతారు. ఇప్పుడు వచ్చిన తాజా వార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ మార్కుల బదులుగా గ్రేడింగ్ విధానం అనేది రాబోతుంది. సో అందుకని ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం మరలా ఒక మంచి డిసిషన్ అయితే తీసుకుంది. ఏ విధంగా అయితే 10వ తరగతిలోనూ అదేవిధంగా డిగ్రీలోనూ గ్రేడింగ్ విధానం అయితే ఉందో, సో ఇంటర్లో కూడా మనకి గ్రేడింగ్ విధానం అనేది రాబోతుంది. ఇంకా సెకండ్ ఇయర్ వరకు చూసినట్లయితే ఈ యొక్క జంబ్లింగ్లోనే ఈ యొక్క ప్రాక్టికల్స్ అయితే ఉంటాయి. ఇంటర్మీడియట్ వరకు ఒక సెకండ్ ఇయర్ వరకు అయితే ఫిబ్రవరి 20న ఈ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ వరకు మార్చి 1వ తారీఖున ఆ యొక్క ఇంటర్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇస్తాను మీకు. సో తప్పకుండా ఫుల్ వీడియోని చూడండి. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఈ యొక్క షెడ్యూల్ అనేది రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం అనేది వెల్లడించడం జరిగింది. ఫిబ్రవరి 28 నుంచి ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతాయని గంటా శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్లో గ్రేడింగ్ విధానం అమలు చేయబోతున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మార్కుల స్థానంలో గ్రేడింగ్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారో, సో వారు ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత వారికి గ్రేడింగ్ విధానం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఏడాది 10,48,688 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తారు. 4,96,660 మంది ప్రథమ సంవత్సర విద్యార్థులు కాగా 4,82,230 మంది ఇందులో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చెందిన వారు ఉన్నారు. సో ఇంటర్మీడియట్ వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి గ్రేడింగ్ విధానం అయితే ఉంటుంది. సో గ్రేడింగ్ ఎన్ని ఇస్తారంటే మొత్తం 7 పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. ఈసారి జంబ్లింగ్ విధానంలో ప్రయోగ పరీక్షలు ఉంటాయి. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు 1,077 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈసారి కూడా జంబ్లింగ్ విధానంలో ప్రయోగ పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షలకు 1,600 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమయానికి మించి స్టడీ అవర్లు నిర్వహిస్తున్న 205 కళాశాలలకు నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. కళాశాలలో సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ను కేవలం 41 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయంట. అనుమతులు లేకుండా 811 వసతి గృహాలు కళాశాలలు నడుస్తున్నాయని చెప్పారు. రేపు 10వ తరగతి పరీక్ష షెడ్యూల్ అనేది ప్రకటిస్తారు. ఆ డిఎస్సిపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం ఉందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే ఇంటర్మీడియట్ అయితే వచ్చింది ఈ యొక్క షెడ్యూల్ అనేది. బట్ 10వ తరగతి మాత్రం రేపు రిలీజ్ అవుతుందంట. సో అది కూడా చూద్దాం. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి డిఎస్సిపై నోటిఫికేషన్ గురించి కూడా మనకి గురువారం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయితే ఉంటుందంట. సో ఇది ఒక డేటా అనేది. సో తప్పకుండా మనకి డిఎస్సి మొత్తం ఖాళీల గురించి మొత్తం వివరాలన్నీ సేకరించేశారు. సో మనకి ఏ సమయంలో సరే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వచ్చు. చూద్దాం. మరి ఈ వీడియో తప్పకుండా నచ్చితే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. చాలామంది ఇంకా ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి. ఇంకా వారికి బాగుంటుంది, బాగా హార్డ్ వర్క్ చేస్తారు ఎగ్జామ్స్కి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.